హల్లెలూయా. ఇది అనంతగిరి మండలం దగ్గర ఒక ప్రాంతం అండి. దేవుని సువార్త పరిచర్య నిమిత్తం ఇప్పుడు మేము రావడం జరిగింది. ఆటో వెళ్ళలేదు. ఇక్కడ అందరినీ కూడా దించి సేవకులు నడుస్తూ ఉన్నారు. లూబ్ లైన్ లోపలికి వెళ్తూ ఉన్నాం ఆ కొండల్లోకి. ఇదంతా కూడా గడ్డ, చాలా భయంకరమైనటువంటి గడ్డ. ఇదంతా కూడా ఇదిగోటండి, వాటర్ పారుతుంది. ఇదంతా కూడా సేవకులు నడుస్తూ ఉన్నారు. వెహికల్ ఇక్కడ ఆపేసాం. ఎందుకంటే ఈ లోపల ఏరియాలో ఎలాగైనా సరే దేవుని యొక్క సువార్త పరిచర్య ఈ 4 నెలల్లో చేయాలని మా ఎలోహిం టీం అంతా కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఉన్నాము. ఖచ్చితంగా మరి ఎంత శ్రమ అయినా సరే, ఎంత ఇదైనా సరే, నడుచుకుంటూ అయినా సరే దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఎండలో మేమందరం కూడా ఒక తీర్మానం కలిగి ఉన్నాం. మరి అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. ఇది అనంతగిరి మండలంలో ఇంతకుముందు ఒక వీడియో తీసాం. ఇది అనంతగిరి మండలంలో ఈ ఏరియా ఆటో వెళ్ళలేదా లోపలికి, ఒక మామూలు ఏరియా అనమాట. పాస్టర్ గారులు అందరూ కూడా దిగిసి నడిచి వెళ్తే చుట్టూ కొండలండి. ఏరియా కూడా త్రావు కూడా సరిగ్గా లేదు. నట్టి ఏరియా ఇక్కడ చూడండి, ఈ గుంతలు ఇవి అవి ఉన్నాయి. ఇటుపక్క చూస్తే కొండలు ఇవన్నీ కూడా పాస్టర్ గారులు అందరూ నడిచి వెళ్తుంటారు అటుపక్క దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి. ఎందుకు ఈ సమయంలో చెప్పవలసి వచ్చిందంటే, మనం సువార్త ప్రకటించినప్పుడు రోడ్డు పాయింట్లు ఏవైతే మనకు అవైలబుల్గా ఉంటాయో, మనకు అందుబాటులో ఏ గ్రామాలు అయితే ఉంటాయో, ఏ ఊర్లు అయితే ఉంటాయో, వాటిని చూసుకొని ఏదో చెప్పలేనట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం, చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సువార్త. కానీ ఎలోహిం సువార్త అనేది అది కాదండి. ఎలోహిం సువార్త అనేది మాల్మూల గ్రామాల్లో మనిషి నడవలేనటువంటి పరిస్థితి ఏ ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా వెళ్ళి దేవుని యొక్క రక్షణ సువార్త అందించడం మా యొక్క ఎలోహిం సువార్త టీం యొక్క గోల్ అండి. ఖచ్చితంగా ఈ ప్రాంతాలకు అన్నింటిలో కూడా వెళ్ళి మరి మధ్యాహ్నం కల్లా మళ్ళీ హైవేకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కనుక మరలా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చక్కగా సువార్త ప్రకటించి మరలా మేమందరం కూడా క్షేమంగా వెళ్ళేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మరలా చెప్తున్నాను, మారుమూల గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలకు దేవుని యొక్క రక్షణ సువార్త అందించడమే మా యొక్క ధ్యేయంగా తీసుకుంటూ ఉన్నాం. త్రోవలు లేకపోయినా, మార్గాలు లేకపోయినా, మార్గాలు చేసుకుంటూ ఒక్కొక్క ఇల్లు ఉన్నా సరే, ఒక్కొక్క జనం ఉన్నా సరే, పొలం పనులు చేసిన, గేదెలు కాసుకున్న, ఆవులు కాసుకున్న, మందలు కాసుకున్న, ఎవరిని విడిచిపెట్టకుండా ప్రభు యొక్క సాక్ష్యాన్ని దేవుని కొరకు వారికి పరిచయం చేయడమే మా యొక్క గోల్గా మేము భావించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం వచ్చేసి మాటలు ముగిస్తాను. ప్రైజ్ లార్డ్. అనంతగిరి మండలంలో దబ్బలపాడు గ్రామం దేవుని పరిచర్య కోసం దబ్బలపాడు గ్రామంలోకి ప్రవేశించారు. ప్రభువు చరితయ్యా, ముట్టుకుంటే చాలు రోగం మాయమాయే, పలుకరిస్తే చాలు పాపం దూరమాయే, గాలిని గద్దించి తుఫానును ఆపినాడు, నీటిపై నడచి దైవత్వము చూపినాడు, అట్టడుగున ఉన్న అనాథను లేపినాడు, తన కౌగిలిలో నాలో దాచి
రూపమయ్యా మన యేసు ప్రభువు చరితయ్యా ముట్టుకుంటే చాలు రోగం మాయమాయే పలుకరిస్తే చాలు పాపం దూరమాయే గాలిని గద్దించి తుఫానును ఆపినాడు నీటిపై నడచి దైవత్వం చూపినాడు అడుగున ఉన్న అనాథను లేపినాడు తన కౌగిలిలో నా లోకాన్ని దాచినాడు శత్రువును కూడా ప్రేమించు అన్నాడు క్షమించుటలోనే గొప్పతనం ఉన్నదన్నాడు అడిగిన వానికి లేదనగా ఇమ్మన్నాడు తగ్గించుకున్న వాడే హెచ్చని చెప్పాడు పెట్టేవాని ఉపమానము తెలిపాడు జీవమును మనకిచ్చినాడు మరొకటి పాతాళం ఒకటి పరలోకం మరొకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలి పరలోకం కావాలో పాతాళం కావాలి తెలుసుకో మానవా తెలుసుకో మానవా తెలుసుకో మానవా తెలుసుకో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం సూర్యుడుండడు చంద్రుడుండడు యువకులుండదు పగలు ఉండదు ప్రభు అయిన యేసు ప్రకాశించుచుండెను ప్రభు అయిన యేసు లోక రాజ్యం ఏలుచుండెను యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా హల్లెలూయా గాకని ప్రకటించుస్తాను తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మీరు ముట్టండి నైనా స్వస్థపరచనైనా ఆరోగ్యమునైనా తండ్రి నాయనా. ఓ శరీరంలో బలహీనపరిచినటువంటి ప్రతి బలహీనతను ఏస్తున్నాం లయపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి నీ శక్తితో నింపండి బలముతో నింపండి మీ మహిమ కలిగిన హస్తముతో నాయన తండ్రి ఇదిగో నీ బిడ్డను తాకమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి ఆ జ్వరం అనే తండ్రి నైనా ఇదిగోనైనా తండ్రి ఆ యొక్క బలహీనతను తొలగించమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఏస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. అమ్మ ఏమైంది నీకు జ్వరమే ఏం పేరు మహోన్నతుడా మీకు వందనాలు ఇదిగో నేను ఈ కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తున్నాం జ్వరం అనే బలహీనత నుంచి ప్రభానైనా ఆ కుమార్తెను విడిపించమని ప్రార్థన చేస్తున్నాం మీ మహిమ కలిగినటువంటి హస్తాలతో ముట్టండి తాకండి ప్రభా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు సంపూర్ణమైన శక్తి బలము ఆరోగ్యము ఏ స్తునంలో దైత్యమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమేన్. వెళ్ళండి అమ్మా చర్చికి వెళ్ళండి.
శుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి గమ్యాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీ పాదాలు చెందుకు వస్తూ ఉన్నాం తండ్రి. నీవే నిజమైన దేవుడు అని, వారి జీవితంలో సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు నీవు మాత్రమని ప్రభు విశ్వసించి ప్రార్థన కోరగా ప్రభు నీ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మీరు తీర్చండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను ప్రభు క్రీస్తు మహిమస్సులో తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. యశ్వంత్ వారికి ఇచ్చిన బిడ్డల ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. సంపూర్ణమైన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, చక్కగా ఈ కుటుంబాలను ప్రత్యేకమైన సాక్షులుగా మీ కొరకు నిలబెట్టుకొని తద్వారా మీరే మహిమ తెచ్చుకోవమని మా ప్రభువును మీ రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థన వేడుకుంటున్నాం. పరమ తండ్రి, స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన మా యేసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. దేవాతి దేవుడానికి వందనాలు వందనాలు. పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు వందనాలు. పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టిన మా తండ్రి నీకు వందనాలయ్యా. మా కోసం నైనా నాన్న అయ్యా ప్రభా, మండు టెండలోనైనా ఆ కలువరి సిలువలు బలయ్యావు తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రం 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 అయ్యా. కొద్దిగా ఎండకే మేము నాన్న ఓ ప్రభా నన్ను అలసిపోతూ అందరికీ అనువుగా దొరికేది మందు, అది యేసు రక్తము దొరికింది మందు. పాప రోగానికి మందు, అది పరిగెట్టు తినకుంటే దొరకదు మందు. పాప రోగానికి మందు, పాప రోగానికి మందు. నీవు పరిగెట్టు తినకుంటే దొరకదు మందు. పాప రోగానికి మందు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా, ఈ కిత్తయ్య తోట నాన్న ఈ ప్రాంతంలోనైనా ప్రభు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు ప్రభు. నీ దాసులు నేను కొన్ని మాటలు చెప్పారు ప్రభు, అవి పఠించడానికి సహాయం చేయ తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా నాయన అయ్యా, ఈ లోకంలోనైనా ప్రభు అయ్యా తండ్రి నాయన మమ్మల్ని ఏది రక్షించదు కానీ నాయన అయ్యా మీరు మాకు రక్షకుడిగా వచ్చారు ప్రభువా నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క ఆత్మని రక్షించండి. ఈ కిత్తయ్య తోట ఈ ప్రాంతంలో ఉన్న అయ్యా చిన్న బిడ్డలు, వృద్ధులు, అయ్యా ప్రభు యవ్వనుల్ని మీరు పట్టుకొని నాయన దేవానికి వందనాలు. ఆ మోక్ష రాజ్యంలోకి నేను రావడానికి నాయన, ప్రతి ఒక్కరు మారు మనసు పొందడానికి నాయన ప్రభు అయ్యా నీ మాట నిన్న ప్రతి ఒక్కరిని నాయన రక్షించమని. ఈ సౌండ్ ఎంతవరకు వెళ్తుందో ప్రభు అంత మట్టికి నాయన ప్రభు నాయన ఈయన నీ బిడ్డలను మీరు రక్షించమని నాయన. బాధలలో ఉన్న వాళ్ళని బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. బలహీనముగా ఉన్న బిడ్డలను ముట్టండి నాయన. దేవా మీకు వందనాలు. ఈ ప్రాంతానికి వచ్చి నీ దాసులని నాయన వాడుకో తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. నేను ఇంతవారికి నాన్న ఈ సువార్త బృందాన్ని మీరు వాడుకున్నందుకు వందనాలు. ఇంకా ముందుకి నడిపించండి. ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని ఈ గ్రామాన్ని చేతులకు అప్పగించి యేసయ్య నామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిని దర్శించండి నాయన. బిడ్డలు నీ సన్నిధికి వెళ్ళడానికి సహాయం దాయించండి నాయన. చివరి దినాలు ఉన్నాం, చివరి గడియలు ఉన్నాం, చివరి క్షణాలు ఉన్నాం తండ్రి. నాయన ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు, ఏది విలువైనది కాదు నాయన. నీ రాజ్యం విలువైనది, చాలా మహిమకరమైనది నాయన. మేము ఆ రాజ్యాన్ని చేరుకోవడానికి సహాయం దాయించండి నాయన. నీ పనిలో నీ సువార్తలో ముందు కొనసాగుతుండగా ఎటువంటి అడ్లు ఆటంకాలను సాయం చేయమని ఆదించని నడిపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. చూడరా మూనాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగ లాంటి జీవితం అది ఎన్నడిలా ముగుసదీర్ఘం. నీటి బుడగ లాంటి జీవితం ఇది ఎన్నడి దీర్ఘం. మూనాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూనాల ముచ్చట కోసం
కలలు మానుకో ఎల్ల ఎల్లలా ప్రభును వేడుకో మూన్నాళ్ళ ముచ్చట కోసం ఈ మనసి పడే తపన చూడరా మూన్నాళ్ళ ముచ్చట కోసం ఈ మనసి పడే తపన చూడరా హల్లెలూయా. నీ మనసు మార్చుకోవా నీ మనసును మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకో మారు మనసు పొందవా అనుకూల సమయము ఇదేనని నీవు మారు మనసు పొందవా మార్పు చెందవా పరలోకములో తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా మనసు మార్చుకోవా మనసును మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకో ఏదో ఒక దినమందునా ఆస్తి అంతస్తు ఈ ఉన్న చందాలు ఈ వెంట రానన్నడు ఈ ఆస్తి అంతస్తు ఈ అంద చందాలు ఈ వెంట రావెన్నడు ఈ వెంట రావెన్నడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసు మార్చుకో మార్పు చెందవా నీవు బతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇదేనని తిరిగి మారు మనసు పొందవా అనుకూల సమయం ఇదేనని తిరిగి మారు మనసు పొందవా. హల్లెలూయా. సువార్తను ప్రకటించాం, నీ మాటను తెలియజేశాం. ఈ గ్రామ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఎరిగిన వారు కాక ప్రభు, నిన్ను ఎరగిన వారు ఎవరైతే ఉన్నారో నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కష్టంలో బాధలో వ్యాధిలో ఉన్నారో నాయన స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఈ గ్రామం అంతా కూడా యేసు క్రీస్తు గ్రామంగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామానికి రక్షణ వచ్చునుగాక, ఈ గ్రామ ప్రజలకు రక్షణ కలుగునుగాక, వారు కలిగి ఉన్నటువంటి ప్రతి బంధకాల నుండి విడుదల కలిగించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు యేసయ్య మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. యేసయ్య అందరికీ ఒకసారి, ఈ లోకమంతా ఏకమై పూజించాలి. యేసయ్య అందరికీ ఒకసారి, ఈ లోకమంతా ఏకమై పూజించాలి. రెండోసారి మనమంతా చేసిన పాపము కోసం తనకంతా ప్రాణాన్ని అర్పించాడు. మనమంతా చేసిన పాపము కోసం
వందనములు తెలియపరుస్తూ ఉన్న ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ గ్రామానికి మేము వచ్చాం. ఎందుకు వచ్చామంటే యేసయ్యను మీకు పరిచయం చేయాలని వచ్చాం. యేసుక్రీస్తుని ప్రభుని మీరు తెలుసుకోవాలని మీ గ్రామానికి వచ్చాం. యేసయ్య గొప్ప దేవుడు, మన పాపాలు క్షమించేవాడు, మనకు విమోచన కలిగించేవాడు, మనకు విడుదల కలిగించేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయ్యున్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అనేక సార్లు మీరు విని ఉండొచ్చు, తెలుసుకొని ఉండొచ్చు, కానీ మీ హృదయంలో ప్రభువుని అంగీకరించాలని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మేము యేసుక్రీస్తు ప్రభువుని ఒకప్పుడు తెలుసుకొని మా హృదయంలో మేము అంగీకరించాం. ఆయన మా సొంత రక్షకుడని మేము విశ్వసిస్తూ ఉన్నాం కనుక, రక్షణ పొందుకున్నాము కనుక ఆయన మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు కూడా ఆయన తెలుసుకోవాలి. మన పాపముల నుండి విడిపించబడాలి, మన శాపముల నుండి తొలగించబడాలి. ఆయన విమోచకుడై ఉన్నాడు కనుక, ఎందుకు విమోచన, ఎందుకు విడుదల, ఎందుకు పాపము క్షమించబడాలి అంటే, మానవుడంట పుట్టుకతో పాపముతోనే జీవిస్తున్నాడు, పాపముతోనే పుడుతూ ఉన్నాడు. ఆ పాపము వలన వచ్చే జీతం అంట మరణము అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక పాపముతో వచ్చిన జీతం అంట మరణము. పాపము మనలో ఉంటే ఆ పాపము వలన మరణం అనేది మనకు వస్తుంది. కనుక మానవులందరినీ ప్రేమించాడు. దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి మానవుడిగా వచ్చి మానవుని యొక్క పాపాలు క్షమించాడు, మానవుని యొక్క శాపాలు క్షమించాడు. కనుక క్షమించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఈ రోజు ఆ దేవుడిని మీ గ్రామంలో మీరు తెలుసుకోవాలని పాటల ద్వారా, మాటల ద్వారా మీకు తెలియపరచాలని మీ గ్రామానికి వచ్చాం. కనుక ఈ మైక్ ద్వారా మీరు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ఆ ప్రభువుని అంగీకరించండి, మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆయనే మీకు క్షమాపణ కలిగించేవాడు, ఆయనే మీ పాపాలు క్షమించేవాడు, ఆయనే మీకు విడుదల కలిగించేవాడు. అటువంటి కృప మీరు పొందుకొని ఉందురుగాక. ఆమేన్. ఈ ప్రాంతంలో చర్చి ఉందండి లేదా? చర్చి లేదా? యేసు ప్రభు నమ్ముకున్నారా? నమ్ముకోలేదా? అమ్మ నమ్ముకోలేదా? ప్రభుని నమ్ముకోలేదా? యేసు ప్రభు నమ్ముకోలేదా? యేసు ప్రభు కోసం తెలుసా? ఆయన దేవుడని తెలుసా? ఏమ్మా? యేసు ప్రభు దేవుడని తెలుసు కానీ అనలేదు. అయ్యా, యేసు ప్రభు దేవుడని తెలుసు కానీ అనలేదు. వస్తాను, వెళ్ళిపోతాను. ప్రభుని నమ్ముకోండి. ఆయన గొప్ప దేవుడు. మనల్ని పుట్టించినవాడు ఆయనే, మనం సృష్టించినవాడు ఆయన. ఈ భూమిని, ఆకాశంలో వాటి ఉన్న సమస్తమును, ఈ యావదాస్తిని కూడా మొత్తం అంతా కూడా సృష్టించినవాడు ఆయనే. మనందరికీ తండ్రి ఆయన, మన అధిపతి ఆయన, మన న్యాయాధిపతి ఆయన. ప్రభు గొప్పవాడు, ప్రేమించేవాడు. మనందరి పాపముల కొరకు ఆయన. అయ్యా ఒక్క నిమిషం ఆపండి, మేము వెళ్ళిపోతాం మిమ్మల్ని విడిచిపెట్టి. ఒక్క నిమిషం. మనందరి పాపముల కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనందరినీ రక్షించడానికి, సమాధానం ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి, నెమ్మదిని ఇవ్వడానికి. ఇందాక దేవుని సేవకులు వాక్యం చెప్పిన రీతిగా మనల్ని అందరినీ క్షమించడానికి, మన పాపం నుంచి, మన శిక్ష నుంచి, మన తప్పిదముల నుంచి, మన పొరపాట్ల నుంచి మనల్ని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ప్రభువుని తెలుసుకోండి. ఆయన దేవుడని మీరు తెలుసుకున్నారు, నమ్ముకోండి, విశ్వసించండి. ఆయన గొప్పవాడు. ఏమ్మా? ఆయన నమ్ముకోవడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే, పరలోక రాజ్యంలో దేవుడు మనకి నివాసం ఏర్పాటు చేస్తాడంట. ఆయన ఉండే స్థలంలోనికి మనల్ని కూడా తీసుకొని వెళ్తాడంట. కనుక మీ బంధువులుగా, మీ స్నేహితులుగా, మీ శ్రేయోభిలాషులుగా, మీ కుటుంబ సభ్యులుగా ఈ ఎండవేళ సమయంలో కింద నుంచి మీ దగ్గరకు వచ్చి ప్రభు మాట చెప్పడానికి రావడం అనేది జరిగింది. కనుక ప్రభువుని తెలుసుకోవాలని మనం వచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కన్ను మూసుకోండి. మహోన్నతుడ యేసు ప్రభు మీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా నాయన వీరు మిమ్మల్ని నమ్ముకోలేదు, కానీ మీరు లోకరక్షకుడని, దేవుడని, సర్వాధిపతి అని, సర్వాంతర్యామని, సర్వలోక రక్షకుడు అని, భూమిని, ఆకాశమును, వాటిలో ఉన్న సమస్తమును సృష్టించినటువంటి సర్వోన్నతుడు అని, సర్వశక్తిమంతుడు అని, మహాదేవుడు అని తెలుసును ప్రభా. అయినా నమ్ముకోలేదు. బిడ్డలు నాయన తండ్రి, నాయన ఇంకా ఆటంకపరుస్తున్నటువంటి నాయన తండ్రి ఏదైతే ఉందో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించి బిడ్డలను ప్రేమతో మీ మార్గం నడిపించుకున్నట్టుకు సహాయం చేయమని, మీ క్షమాపణ వారికి దయచేయమని, మీరు మాట్లాడమని, దర్శించమని, ఆయుర ఆరోగ్యాలతో అయిన బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించమని, నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా ఉన్నారా?
ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా మేలు చేయవారు లేరు లోకమందున, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా మేలు చేయవారు లేరు లోకమందున, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలయాగము, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలయాగము, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా నీలాంటి స్నేహితుడు. హల్లెలూయా హల్లెలూయా. అయినటువంటి పల్లి మెట్టపాలెం గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రియులారా, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఎందుకు ఆయన నిజమైన దేవుడు అని అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాము అంటే, ఈ లోకంలో మనిషి ప్రయాసపడుతూ ఉన్నాడు, తన జీవితంలో నెమ్మదిని సంపాదించుకోలేకపోతూ ఉన్నాడు. ఈ లోకంలో మనిషి కష్టపడుతూ ఉన్నాడు, తన జీవితంలో శాంతిని పొందుకోలేకపోతూ ఉన్నాడు. ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించుకోగలుగుతున్నాడు కానీ ప్రియులారా, శాంతి సమాధానము హృదయంలో నెమ్మది అనేది మాత్రము ఏ మనిషి జీవితంలో కూడా లేదండి. ఎందుకు అంటే ఆయన మాత్రమే శాంతిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు, ఆయన మాత్రమే సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన గందరగోళమైన జీవితాల్లో మన యొక్క పరిస్థితులు గందరగోళంగా ఉంటున్నప్పుడు ఆయన మాత్రమే మన జీవితాలని నెమ్మదిపరిచి ఆయన నెమ్మదితో నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనలందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనిషి కష్టపడుతూ ఉంటూ అనేకమైన సంపాదించుకోగలుగుతూ ఉన్నాడు కానీ ముందు చెప్పినట్లుగా తన జీవితంలో మాత్రం శాంతిని సమాధానాన్ని సంపాదించుకోలేకపోతూ ఉన్నాడండి. ఎందుకంటే శాంతిని అనుగ్రహించేవాడు దేవుడే. ఆ దేవుడు ఎవరు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఆయన వస్తూ ఉండినప్పుడు మరలా ఆయన ఈ లోకంలో తన పరిచర్యను ముగించుకొని వెళ్తున్నప్పుడు ఆ శిష్యులకు చెప్తున్న ఒక మాట ఏంటంటే, నా శాంతినే మీకు అనుగ్రహించు వెళుచు ఉన్నానని. ప్రియులారు, ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా మన జీవితంలో శాంతి సమాధానం అనేది లేకపోయినట్లయితే మనం ప్రయాసపడుతున్న ప్రయాస అంతా కూడా వ్యర్థమే. అందుకే మనము అనేకమైన ప్రయాసాలు మోస్తూ ప్రయాసపడుతూ మన జీవితాల్లో అధికమైన భారాన్ని పెట్టుకుంటూ దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు మన భారాలన్నీ తొలగించి ఆయన శాంతిని మనకు అనుగ్రహించాలని అతి చేరువుగా మన దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, క్రీస్తుకు పూర్వం 2020 సంవత్సరాలకు మునుపు ఆయన భూమి మీద ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి సర్వ మానవాళి పాపముల కోసము తన యొక్క రక్తాన్ని మనందరి కోసము ఆయన సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోర్చున్న నా జనులారు నా యొద్దకు రండి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. మన జీవితంలో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా క్రీస్తుని కలిగి ఉండినప్పుడు మన జీవితంలో ఉండే ఆ నెమ్మది అది అనుభవిస్తే కానీ ఎవరు కూడా చెప్పలేరండి. ఈరోజు ఒకప్పుడు మేము కూడా ఈ రకంగానే సువార్త చెప్పినప్పుడు విని అందరూ కూడా ఇలాగే చెప్తారులే ఏంటి అనుకునేటప్పుడు ప్రియులారా, మా జీవితంలో గందరగోళమైన పరిస్థితులు వచ్చినప్పుడు అనేక మంది దైవజనులు చెప్పిన ఆ మాటలు మేము విని ఆయన వైపు విశ్వసించి ఆయన అడిగాము, అయ్యా ఇదిగో నువ్వు శాంతిని అనుగ్రహించే దేవుడు అట, నా జీవితంలో ఫలానా పరిస్థితి గందరగోళంగా ఉంది అనినప్పుడు ఆయన మా జీవితంలో నెమ్మదిని అనుగ్రహించాడు, శాంతిని అనుగ్రహించాడు. అన్నిటికి మించి తన స్వరక్తం ఇచ్చి పాపంలో నుండి విడిపించి ఆయన నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా మీ యొక్క ఆ గ్రామంలో దేవుని మందిరాలు ఉంటాయి. యేసుక్రీస్తుని గురించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే
ఆదివారం శుక్రవారం జరగనున్న ఆ ఆరాధనలో మీరు పాల్గొని యేసుక్రీస్తుని గురించి అనేకమైన విషయాలు మీరు ఇంకా తెలుసుకొని యేసుక్రీస్తుని మీరు విశ్వసించి యేసుక్రీస్తులో మీరు జీవించాలని మా ఆశ. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు ఉన్నాం. ఇదిగో తండ్రి నాయన, ప్రార్థించిన రీతిగా ప్రభువ నీ సువార్తను జరిగించుకున్నట్టుకు నాయన నీవు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ యొక్క మాటలు ఈ యొక్క మైక్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు విని ఉన్నారో ప్రభువ, నీవే నిజమైన దేవుడు అని తండ్రి వారు విశ్వసించలాగా వారి హృదయంలో మీరు నాయన కార్యం జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో దేవా, మీరు నాయన తండ్రి ప్రభా రక్షించుకొని మీ రాజ్యంలో అనేకులను చేర్చుకొని ప్రభా తద్వారా మీరే మహిమ తెచ్చుకొనమని, ఇంకా మిగతా ముందున్న గ్రామాలను సువార్త చేస్తూ ఉండగా నీ శక్తిని బలాన్ని మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం జీవం గల పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, మాట మర్చిపోనిదయ్యా, ఏది మారినా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా, నశించుతున్న నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, కలిసి కట్టుకావి ఎగిరిపోతావి, కడుపు నింపుకోనవి తిరిగి వస్తావి, స్వాటన వాటన ఆటికుండదు, ఎదుటి వారి దోసుకొని మనసు ఉండదు, పోటయలో గడపాలో చింత ఉండదు, రేపుడి గురించి నీ బాధ ఉండదు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, అవి ఎత్తవు. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. యుద్ధం చేయలేదు, కనీసాలేదు, పుస్తకాలు ముద్రించలేదు, యుద్ధం చేయలేదు, పుస్తకాలు ముద్రించలేదు, అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలెన్నో, అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలెన్నో, ఆయన గూర్చి రచించిన సాలలు, బోధించిన పాటల సాలలు ఎన్నో. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన గీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు
హల్లెలూయా. ఈ గ్రామం ఎవరమ్మా? యేసే మార్గమును, యేసే సత్యమును, యేసే జీవమును, జీవాత్మ పరమాత్మ కలిగిన ఆత్మస్వరూపుని దేవుడు మన కొరకే మరి సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, భూమి మాయన్నల్లారా యేసుప్రభుని తెలుసుకోండమ్మో, మీ పాప శాపము తొలగించే, మీ కష్ట నష్టము తొలగించే యేసయ్యా, విడుదల కలిగించే యేసయ్యా. ఓ యమ్మల్లారా విమోచన కలిగించేనాయో, యేసుప్రభుని నమ్ముకొండయ్యో మాయన్నల్లారా, యేసుక్రీస్తుని నమ్ముకొండన్నో. సత్యము జీవము మార్గము యేసుక్రీస్తయ్యున్నాడు, సత్యము జీవము మార్గము యేసుక్రీస్తయ్యున్నాడు, విమోచించే దేవుడు యేసయ్యా. వీళ్ళందరూ మన సంజీవ్ పాస్ట్ గారు బిలీవర్స్ అండి. సంజీవ్ పాస్ట్ మోసే గారు ఉన్నారు ఆయన. ప్రార్థన చేద్దామమ్మా, తలలోంచుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవ, మహోన్నతుడ, ఇదిగోండి ప్రభా, ఈ మధ్యాహ్న కాలపు వేళలో ఈ యొక్క తండ్రి ఆయన గ్రామం అంతటిని దర్శించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించండి అయ్యా. గ్రామంలో ఉన్న ప్రతి వారు వారి పనిపాట్లు, వారి యొక్క నాయన యేసయ్య రాకపోకల్లో, వారి ఆరోగ్య విషయాల్లో, వారి బిడ్డల విషయాల్లో, వారి భవిష్యత్తులో మీ చిత్తం జరిగించండి. ఇక్కడ చేరిన తల్లి గారిని ప్రతి బిడ్డల్ని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి యొక్క నాయన యేసయ్య ప్రతి అవసరతలు మీ మహిమైశ్వరం తీర్చండి. ఈ గ్రామం చుట్టూ మీ అగ్ని కంచి వేసి ఉంచండి ప్రభా. అయ్యా మేము సువార్త ప్రకటించి ఉన్నాం. మీ దాసులు నాయన ఈ సమయంలో ప్రభు అనేక మందికి నాయన మీ వార్తను ప్రకటించి ఉన్నారు, కడపత్రాలు పంచి ఉన్నాం నాయన. ప్రతి వారు మీరు నిజమైన దేవుడిని విశ్వసించినట్లు సహాయం చేయమని ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మదేవ అయా తండ్రి నాయన మీరే నిజమైన దేవుడిని తెలుసుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఏ బలహీనమైనటువంటి ప్రదేశంలో రాసిన యేసుక్రీస్తు ప్రభా నాయన తండ్రి, ఇదిగో మీ వాక్యం సెలవిస్తుంది, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని. ఆయన బలహీనపరిచే ఆ ప్రదేశంలో మీ బలముతో నేను నింపమని, ఈ నూనెని ప్రభా అభిషేకించమని ప్రార్థన, ఈ నూనెని దీవించమని ప్రార్థన, ఈ నూనెలో నీ శక్తిని పంపించమని ప్రార్థన. యేసు నామములో ఈ నూనెని అభిషేకిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, వందనాలు. వానికి వందనాలు. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చావు మా కోసం నాయన ప్రభువా. మనసు కుమారుడుగా ఆయన తగ్గించుకొని ప్రభువా నాయన మా కోసం వచ్చి నీ ప్రాణాన్ని పెట్టావు తండ్రి, నీకు వందనాలు. ఈ కొత్తలస ఈ ప్రాంతంకు నాయన ప్రభువా మమ్మల్ని తీసుకొచ్చావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన నీకు వందనాలు. నాయన ఆటో ప్రయాణమును క్షేమంగా నడిపించావు తండ్రి. ఇక్కడ నాయన ప్రభువా 3 గ్రామాలు సువార్త చేసుకొని కొత్తలస నాయన ప్రాంతానికి నాయన ప్రభు వచ్చాం తండ్రి. మీరు జ్ఞాపం చేసుకోండి, ఎంతమంది అయితే తెలుసుకోలేదో ప్రభువా వాళ్ళందరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా. నాయన మా కోసమే నీ ప్రాణం పెట్టావు తండ్రి. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్క ఆత్మలు నాయన ప్రభువా మరి పట్టుకోండి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకుడిని వాడుకో ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల్ని మీరు రక్షించమని తండ్రి, సువార్తన చేసిన నీ టీమును ప్రభా మీరు వాడుకోండి నాయన. ఒక్క ఆత్మనైనా ప్రభా విడిచిపెట్టకుండా నాయన మీరు రక్షించమని సహాయం చేయమని నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు స్తుతిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.
సంఘమా సంఘమా లే సంఘమా నడుము కట్టుకొని నీవులే సంఘమా ఆదమరచి నిదురపోయే సమయం ఇంక లేదని అనుకోని ఘడియలో రాకడ వస్తుందని ఆదమరచి నిదురపోయే సమయం ఇంక లేదని అనుకోని ఘడియలో రాకడ వస్తుందని లే సంఘమా లే సంఘమా నడుము కట్టుకొని నీవులే సంఘమా లే సంఘమా లే సంఘమా నడుము కట్టుకొని ఇక నీవులే సంఘమా పై పెట్టిన రోషము కలిగిన స్టెఫను వలే నీవులే సంఘమా నీవులే సంఘమా ఆదమరచి నిదురపోయే సమయం ఇంక లేదని అనుకోని ఘడియలో రాకడ వస్తుందని ఆదమరచి నిదురపోయే సమయం ఇంక లేదని అనుకోని ఘడియలో రాకడ వస్తుందని లే సంఘమా లే సంఘమా నడుము కట్టుకొని నీవులే సంఘమా లే సంఘమా లే సంఘమా నడుము కట్టుకొని ఇక నీవులే సంఘమా ఇకలే సంఘమా ఆదమరచి నిదురపోయే సమయం ఇంక లేదని అనుకోని ఘడియలో రాకడ వస్తుందని ఆదమరచి నిదురపోయే సమయం ఇంక లేదని అనుకోని ఘడియలో రాకడ వస్తుందని లే సంఘమా లే సంఘమా నడుము కట్టుకొని నీవులే సంఘమా